गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। तस्मै श्री गुरुमूर्तये नमयदं శ్రీ దక్షిణామూర్తయే। మనం పరమ పవిత్రమైనటువంటి తుంగా నదిని వీక్షణ చేస్తూ ఉన్నాం. గంగా స్నానం తుంగా పానం అన్నారు మన పెద్దలు. ఈ తుంగా నది నీళ్లు తాగాలట. జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి జలాలుగా జ్ఞాన సరస్వతి అమ్మవారు అంటే శారదా అమ్మవారు, శృంగేరి శారదా అమ్మవారు కొలువైనటువంటి ప్రదేశంగా మనం అటు ఇటు ఈ విద్యాతీర్థ సేతువు మీద నుండి చూస్తూ ఉన్నాం. చాలా అత్యద్భుతంగా వెనక విద్యాశంకర దేవాలయం, ఎంత అద్భుతమైనటువంటి దేవాలయం అంటే అది చూస్తే తప్ప మనం ఆ శిల్ప సంపద గురించి మనం చెప్పాలి అంటే ఆ విద్యాశంకర దేవాలయాన్ని మనం వీక్షణ చేయాలి. దాని చుట్టూ ఉన్న విశేషాలు, అనేకమైనటువంటి విశేషాలు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాం. విద్యారణ్య స్వామి వారు ఎంత గొప్ప ఉపాసకులు, ఎంత గొప్ప సేవ చేశారు హైందవ మతానికి అంటే మనం ఆ విద్యారణ్య స్వామి వారి యొక్క చరిత్రను ఒకసారి చదివితే తెలిసినటువంటి విద్యాశంకర దేవాలయాన్ని, ఆ తర్వాత శారదా అమ్మవారి దేవాలయాన్ని, సువర్ణ తాపడంతో ఉన్నటువంటి శారదాంబ సన్నిధిని, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని, ఇప్పుడే మనం చంద్రశేఖర భారతీ స్వామి వారి అధిష్టానాన్ని, అలాగే సచ్చిదానంద శివాభి నృసింహస్వామి వారి అధిష్టానాన్ని, అభినవ విద్యాతీర్థ స్వామి వారి అధిష్టానాన్ని దర్శించుకున్నాం. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆ జగద్గురువులు ఇక్కడ నడయాడినటువంటి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం ఇది. ఎంత ప్రకృతి ప్రశాంతంగా ఉంటుందంటే మనం ఆ జాతి వైరం లేనటువంటి ప్రదేశం ఇది. అంత ఉన్నటువంటి స్థలానికి ఉన్నటువంటి మహిమ అటువంటిది మా సంతోష్ శర్మ వారు చెప్తారు. పీఠంలో అంటే దక్షిణ భారతదేశంలో ప్రధానంగా శ్రీ 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 ఆదిశంకరాచార్య మహాస్వామి గారు, సాక్షాత్తు శంకరులు వారు ఇక్కడ స్థాపించడానికి ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నాయి? ప్రధాన కారణం అంటే ఆదిశంకరాచార్యుల వారు మండన మిశ్రుని జయించి ఉభయ భారతతో గల్లు గల్లుమని సరస్వతి అమ్మవారు వారు వెంట వస్తున్నటువంటి సందర్భంలో వారు వస్తూ ఉన్నారు, ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఒక ఆడకప్ప ప్రసవిస్తూ ఎంత ప్రసవ వేదన పడుతున్నటువంటి సమయంలో ఒక సర్పము దాని మీద పడగ పట్టి ఆ ఎండ పడకుండా అక్కడ కప్ప మీద రక్షిస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసి వారు ఆగిపోయినారు. ఒక్కసారి మామూలుగా కప్పని పాము మింగుతుంది, పరస్పరమైనటువంటి జాతి వైరం కూడా లేనటువంటి శుద్ధమైనటువంటి ప్రదేశం ఇది. కాబట్టి సరస్వతి అమ్మవారిని ప్రతిష్ఠించడానికి ఇదే అనువైనటువంటి దివ్యమైనటువంటి ప్రదేశం అని చెప్పి వారు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు. అలాగే ఋష్యశృంగ మహర్షి గురించి మనకు రామాయణంలో విభాండక మహర్షి, ఋష్యశృంగ మహర్షి ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షాలు పడతాయట. కాబట్టి అటువంటి ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసినటువంటి ప్రదేశంగా శృంగగిరిగా మనకు ఈ క్షేత్రం, అక్కడ పైన ఉన్నటువంటి మలహానికరేశ్వరుడు కానివ్వండి, ఈ ఋష్యశృంగ స్వామి వారు దేవాలయం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి 4 పాలకులు, 4 దిక్కుల్లో ఉన్నటువంటి క్షేత్ర పాలకులు కానివ్వండి, ఈ తుంగానది కానివ్వండి, జగద్గురువుల దర్శనం కానివ్వండి, ఇక్కడ వేద పాఠశాల కానివ్వండి, సంస్కృత పాఠశాల కానివ్వండి, సనాతనమైనటువంటి మన వైదిక హైందవ ధర్మానికి ఒక ముఖ్యమైనటువంటి మూలస్థానం, ఒక బేసు, ఒక ముఖ్యమైనటువంటి పిల్లరు సౌత్ ఇండియాలో ప్రధానంగా శృంగేరి అని చెప్పి చెప్పవచ్చు.
అటువంటి జగద్గురువులకి ప్రణామాలు సమర్పించాం. వారి పూర్ణ ఫలంతో మా అందరినీ కూడా, మా అనంతకృష్ణ శర్మ గారిని, అట్లాగే మా సంతోష్ శర్మ గారిని, తేజ శర్మ గారిని, సతీష్ శర్మ గారు అందరినీ కూడా పూర్ణ ఫలంతో పరిపూర్ణమైనటువంటి ఆశీర్వచనాన్ని మా అందరికి కూడా వారు ఇచ్చినందుకు మేము అసలు చాలా ఆనందాన్ని పొంది స్వామివారికి ప్రణామాలు సమర్పించుకున్నాం. అటువంటి విద్యాశంకర స్వామి దేవాలయాన్ని, బంగారు తావడంతో ఉన్నటువంటి శృంగేరి శారదా అమ్మవారిని, ఈ ప్రకృతిని, ఈ నది చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందంటే ఒకసారి మనం ఆ నదిని చూస్తుంటే మనకు తెలుస్తూ ఉంటుంది. అటువంటి నదీమ తల్లిని, తుంగా నదిని మనం చూస్తూ ఉన్నాం. ఆ బంగారు తాపడాన్ని మనం చూస్తున్నాం. సరస్వతి అమ్మవారు శారదాంభోజ వదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్ అన్నట్టు ఆ సరస్వతి అమ్మవారిని, ఈ విద్యాశంకర దేవాలయాన్ని, రాజగోపురాన్ని మనం చూస్తున్నాం. దాంట్లోంటే మనం వచ్చాం. గొప్ప విషయం ఏమిటంటే సరస్వతి అమ్మవారు మేము మధ్యాహ్నం వచ్చినటువంటి సమయంలో పిల్లలకి తల్లి ఏం చూస్తుందండి అంటే కడుపు చూస్తుందట. కాబట్టి రాగానే వీళ్ళకి ఆకలి అవుతుందని చెప్పి మహాప్రసాదాన్ని మహాద్భుతంగా అమ్మవారు అనుగ్రహించారు. ఆ తర్వాతనే మాకు జగద్గురువుల యొక్క దర్శనం అయ్యింది, ఈ తుంగానది యొక్క దర్శనం అయ్యింది. మా అనంతకృష్ణ శర్మ గారు కూడా ఒక సెకండ్ ఏదైనా ఇక్కడ విషయాన్ని గురించి వారు అనేక పర్యాయాలకు వచ్చారు కాబట్టి ఒకసారి చెప్తారు. ఇక్కడికి రాగానే అమ్మవారి ప్రసాదం, అట్లాగే శ్రీ సన్నిధానం వారు, శ్రీశరణులు వారి యొక్క ఆశీర్వచనం, పూర్ణఫలం మనందరికీ లభించింది. ఈ ఒక్క క్షేత్రం విద్యాశంకర స్వామి దేవాలయాన్ని కాశీలో ఎట్లా అయితే మానవాళికి కలిగేటువంటి చిత్ర విచిత్ర ఘోరమైనటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పరిహారాలుగా కాశీలో ఎన్ని శివలింగాలు అయితే ఉన్నాయో అట్లా అటువంటి సమస్యలన్నిటికీ కూడా రెమెడీస్గా ఇక్కడ ఒక్కొక్క దేవతా ప్రతిష్ఠ చేయడం జరిగింది. శిల్పులు 12 స్తంభాలు లోపల ఉన్నాయి. 12 రాసులు నవగ్రహాలకు సంబంధించినటువంటిది. మనం ఎప్పుడూ చూడనటువంటి గాయత్రి అమ్మవారి శిల్పం ఉంది. దానిపైన 5 ముఖాలతో మామూలుగా సామాన్యంగా గాయత్రి అమ్మవారికి చూస్తాం, కానీ బ్రహ్మలాగా 4 వైపులా 4 శిరస్సులు, మళ్ళీ పైన ఒక శిరస్సు, అట్లా ఆ రూపకంగా ఉండేటువంటి అమ్మవారు అక్కడ. ఇట్లా అనేక మంది ఇక్కడికి వచ్చి గురువు గారికి వారి వేదనలు విన్నవించుకొని, వారి కష్టాలన్నీ దూదిపింజాల్లా తొలగించుకొని చాలా ఆనందంతో గురువుగారిని, అమ్మవారిని దర్శనం చేసుకొని చాలా ఆనందంతో ఆనంద భాష్పాలు కారుస్తూ వెళ్ళిన ఎంతో మందిని ఇక్కడ నేను ఎన్నోసార్లు చూడడం జరిగింది. నిజంగా చాలా చాలా అద్భుతాలు ఇక్కడ ఎన్నో జరిగాయి. అటువంటి ఈ పుణ్యప్రదమైనటువంటి పొద్దునే మనం చెప్పుకున్నాం, తపశక్తి సంపన్నత బాగా ఉన్నటువంటి, ప్రకృతి రమణీయత బాగా ఉక్కి పడుతున్నటువంటి ఈ క్షేత్రానికి రాగానే మొట్టమొదట మనస్సు, బరువుగా ఉండేటువంటి మనస్సు తేలికవుతుంది. ఆ తర్వాత ఎన్ని కష్టాలైనా కూడా వాటి స్వామివారికి, అమ్మవారికి, గురువు గారికి విన్నవించుకోగానే అవి తొలగిపోయి ఆనందంగా అందరూ ఉండాలని ప్రార్థన చేస్తూ, నవరాత్రులలో అమ్మవారి వైభవం చూడడానికి ఇక్కడ కళ్ళు చాలవు. చాలా అద్భుతంగా సర్వసేవ ప్రాతకాలం నుంచి రాత్రి వరకు దర్బారు సేవ వరకు, ఆ దర్బారు సేవలో ఈ జగద్గురువుల వారికి రాజోపచార వేషధారణతో రాజోపచార పూజను వారు నిర్వహిస్తారు. ఆ సమయంలో ప్రతిరోజు నవరాత్రి అంటే రాత్రి సమయంలోనే అమ్మవారి దర్శనం కలుగుతుంది రథోత్సవం తర్వాత. అలా విశేషమైనటువంటి ఎన్నో విశేషాలు, ఒకటి కాదు, అలా చెప్పాలంటే అనేకమైనటువంటి విశేషాలు, అనేక సమస్యలకు రెమెడీస్ ఈ శృంగేరి క్షేత్రంలో నిలవుగా ఉన్నాయి. కాబట్టి అందరూ వచ్చి, రామభద్ర క్షేత్ర భక్తులు వచ్చి స్వామివారిని ఆహ్వానం చేసాము. విజయయాత్రలో ఒక్క క్షణమైనా మన రామభద్ర క్షేత్రంలో అడుగు పెట్టాలని కోరగానే వారు ఎంత ప్రేమ స్వరూపులు అంటే, గతంలోనే మేము వచ్చేటువంటి వాళ్ళం, ఒక సమయం సరిపోలేదు అక్కడ. ఈసారి తప్పకుండా రామభద్ర క్షేత్రానికి వస్తాము అని చెప్పి స్వామి ఆశీర్వదించడం సంతోషం, చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. వారి యొక్క అవ్యాజమైనటువంటి కరుణకి, దయకి, అనుగ్రహానికి నిదర్శనం. ఎట్లా అనిపించింది? సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయ విద్యావినయ సంపన్నం గీతరాగం వివేకినం వందే వేదాంత తత్వత్వం విభుశేఖర భారతీ.
प्रचण्ड पवनो विघ्नेश्वरः पातु माम्। माता नृसिंहश्च पिता नृसिंहः भ्राता नृसिंहश्च सखा नृसिंहः विद्या नृसिंहो द्रविणं नृसिंहः स्वामी नृसिंहः सकलं नृसिंहः गर्जन्तं तर्जयन्तं निजभुजपटलं स्फोटयन्तं हसन्तं कृच्यन्तं तापयन्तं दिविभुवि दिविजं क्षेपयन्तं किरन्तं छेदन्तं ताडयन्तं दशदिशसहितं संहरन्तं हरन्तं वीक्षन्तं घूर्णयन्तं करनिकरयुतं यसिंहं नमामि। कामपरिपन्थिकामिनि कामेश्वरि कामपीठमध्यगते कामदुःखाभवकमले कामकटे कामकोटि कामाक्षी मूकोऽपि जटिलदुर्गतिशोको विस्मरति यः क्षणं भवति मूकोऽपि जटिलदुर्गतिशोको विस्मरति यः क्षणं भवति एको भवति स जन्तुः लोकोत्तरकीर्तिरेव कामाक्षी वेदमयीं नादमयीं बिन्दुमयीं परपदोद्यबिन्दुमयीं मन्त्रमयीं तन्त्रमयीं प्रकृतिमयीं नौमि विश्वविकृतिमयीं प्रणत जनतापवर्गा कृतरणसर्गा ससिंह संसर्गा कामाक्षि मुदित भर्गा हतरिपुवर्गा त्वमेव सा दुर्गा कलमञ्जुलवागनुमित गडपञ्जरगत शुकग्रहौत्कण्ठ्यात् अम्बरदनाम्बरन्ते बिम्बफलं शम्बरारिणान्यस्तम् जय जय जगदम्ब शिवे जय जय कामाक्षि जय जयात्रिसुते जय जय महेश दयिते जय जय चिद्गगन कौमुदीधारे अक्ष्णोश्च स्तनयोः श्रियाश्रवणयोः बाह्वोश्च मूलं स्पृशन् उत्तंसेन मुखेन च प्रतिदिनं दृह्यन् पयोजन्मने माधुर्येण गिराङ्गतेन मृदुना हंसाङ्गनां ह्रेपयन् काञ्ची सीम्रिचकास्तिकोऽपि कविता सन्तान बीजाङ्कुरः। ఆదరమప్ప మృక్కిడుదు నత్రిసుతా హృదయానురాగ సంపాదికి ఆదరమప్ప మృక్కిడుదు నత్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననంద వేదికి మోదక ఖాదికి సమద మూషక సాదికి సుప్రసాదికి వాలిన భక్తి మృక్యద నవారిత తాండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిగా ముఖ పద్మ మయూఖమాలికి బాల శశాంక మౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముఖ్య మనస్సరసీరుహాణికి
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార భేద రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారతను పురిన్ను మదికానగరన్నడుగల్గు భారతీ. కాంచీ కాంకోటి పీఠాధీశ్వరుడు మూలామనాయ సర్వజ్ఞ పీఠాధీశ్వరులైనటువంటి కంచి పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు, జయేంద్ర సరస్వతి స్వామివారి దివ్యపాద పద్మాలకు, శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామివారి దివ్యపాద పద్మాలకు భక్తితో నమస్కరిస్తూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.